హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి పాటి గన్పూర్ అండి. మనకి కొల్లూరు ఎగ్జిట్ ఏదైతే ఉందో, కొల్లూరు ఎగ్జిట్ దిగిన తర్వాత మనకి టువర్డ్స్ వెలిమల మీదుగా పాటి గన్పూర్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఉందండి. సో ఈ 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మనకు ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ వస్తాయి. ఆ ఏపీఆర్ గ్రూప్ విల్లాస్కి బ్యాక్ సైడ్ మనకు అపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఆ అపార్ట్మెంట్స్ కానుకొని మనకి భాష్యం డైమండ్ కౌంటీ అని చెప్పేసి మనకు ఒక ప్రాజెక్టు, భాష్యం వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉందండి ఇక్కడ. సో మీరు చూస్తుంది వచ్చేసి భాష్యం డైమండ్ కౌంటీ వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి నేను మీకు చూపించేది. సో దాంతోపాటు ఈ ప్రాజెక్టు బిసైడ్ నేను చెప్పినటువంటి విల్లా ప్రాజెక్ట్స్ ఇప్పుడు రైట్ నో కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఆల్సో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో అది మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు. నేను మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మీకు కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం కూడా విల్లా కమ్యూనిటీస్ రాబోతున్నాయండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉండబోతుంది. మీకు ఎగ్జాక్ట్లీ కొల్లూరుకి వెరీ నియర్ బై, కొల్లూరుకి చాలా దగ్గరలో ఒక 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఎవరికైతే హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ కావాలి అనుకునే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. మీరు చూసేదంతా కూడా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ప్రజెంట్ మనం ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యామండి. మనకి ఎంట్రన్స్ కనపడేది ఎంట్రన్స్ అండి. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా పార్క్ ఏరియా ఇచ్చారు. సో మనకి ఇందుట్లో వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్, 180 స్క్వేర్ యార్డ్స్ అలా ప్లాట్స్ అయితే ఉన్నాయి. 2016-17 ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ అయితే ఫినిష్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్కి సరౌండెడ్ మొత్తం కూడా డెవలప్మెంట్సే అండి. మనకి ఈ ప్రాజెక్ట్కి కరెక్ట్గా మనకి బిసైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏపీఆర్ గ్రూప్ అండ్ లెవెండర్ స్కై విల్లా కమ్యూనిటీస్ అండ్ ప్రాజెక్ట్ అండ్ మనకి ఏదైతే అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉంటాయండి. దాంతోపాటు ప్రాజెక్ట్కి రైట్ సైడ్ అంటే సౌత్ సైడ్ చూసుకుంటే మనకి వెలిమల టు మనకి ఏదైతే బానూరు ఉందో అటు మనకి మంజీరా పైప్ లైన్ 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డు అండ్ మనకి రాధే విల్లా కమ్యూనిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాయండి. సో మనకి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకైతే 2 ప్లాట్లు అయితే సేల్కి వచ్చాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు, 2 వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాటు. సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందండి. మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి ఈ ప్రాజెక్ట్లో. సో 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. సో 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉంది, 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో మనకి అదైతే రిజిస్ట్రేషన్ అయ్యేదైతే కాదు, ఎందుకంటే అది కొంచెం సర్వే నెంబర్ ఇష్యూ ఉంది. మనకి ఇది 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అయితే క్లియర్ టైటిల్ అండి. సో ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు చూశారు కదా వీడియోలో. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి ఇందులో. సో దాంతోపాటు ఇందులో కొన్ని వేరే కంపెనీ కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. సో నేను మీకు ప్రజెంట్ రైట్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని మనకి డైమండ్ కౌంటీ ఫేజ్ 2 ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కూడా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి విశాఖ రోడ్డుకి ఇటు బ్యాక్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఒకే ఒక ప్రాజెక్ట్ అండి ఇది, భాష్యం డైమండ్ కౌంటీ. సో మనకి ఇందుట్లో ప్రైసెస్ విషయానికి వస్తే ప్రైసెస్ చాలా రీజనబుల్ ప్రైసెస్ నడుస్తున్నాయండి. కమింగ్ 3 to 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ 50,000 అయితే క్రాస్ అయిపోతాయి ఇందుట్లో కూడా. సో ఔటర్ రింగ్ రోడ్డుకి వెలిమలకి బాగా నియర్ బై, కొల్లూరుకి దగ్గరలో ఎవరికన్నా ప్లాట్స్ కావాలంటే ఇందుట్లో అయితే సజెస్ట్ చేసుకోవచ్చు అండి. సో నేను మీకు ప్రైస్ అయితే ఎక్స్పోజ్ చేయటం లేదు. మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను ఆ ప్రైస్ అయితే చెప్పగలనండి మీకు. సో ఎందుకంటే మనకి డిఫరెంట్ ప్లాట్స్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు ఆ ప్రైస్ అయితే ఎక్స్పోజ్ చేయగలనండి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని బ్యాక్ సైడ్ రాధే విల్లాస్ ఉన్నాయి, పక్కన మనకి ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ ఉన్నాయి. ఒకవైపు 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. సో ఇంకొక వైపు మనకి విశాఖ రోడ్ 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్, విశాఖ రోడ్ కూడా ఉందండి. సో చుట్టుపక్కల మొత్తం ప్రాజెక్టు సరౌండింగ్ మొత్తం కూడా చాలా హై ఎండ్ మనకి మార్కెట్ రాబోతుందండి ఇన్ ఫ్యూచర్లో. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండి ఇది. సో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో ఎవరికైతే ఇందులో ప్లాట్స్ కావాలనుకున్నారో ఇందులో ఇది కరెక్ట్ టైం అండి. మీకు కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే ఇందులో అయితే ఎఫర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఇందులో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై అన్నీ కూడా మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి బానూరు కానీ, శంకరపల్లి, ఇటుపక్క మనకి మోకిళ్ళ, కొండకల్లు, షేరిగూడ, సో లహరి రిసార్ట్స్, సో ఇవన్నీ కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి.
సో ఇందులో మనకు వచ్చినటువంటి ప్లాట్స్ అయితే 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ భాష్యం డైమండ్ కౌంటీ ప్రాజెక్ట్లో ఎవరైనా ప్లాట్స్ సేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్రాపర్టీస్ని అయితే రీసేల్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడే కాదండి, మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి డ్యూక్స్ కౌంటీ కానీ, లేకపోతే ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి కానీ, మహిదారా కానీ, లేకపోతే భాష్యం ఆక్సిజన్ కౌంటీ కానీ, సో మల్టిపుల్ ఆప్షన్స్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చాలా మనకి వెస్ట్ సైడ్ మనకి అప్ టు మనకు పాటిగానాపురం నుంచి మనకి శంకరపల్లి వరకు కూడా ది బెస్ట్ ప్లాట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మంచి ప్రైసెస్లో ఉన్నాయండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదైతే రైట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్కి. ప్రైసెస్ ఎక్కువ అని మాత్రం ఆలోచించకండి, ఇంకా జంప్ అవుతూనే ఉంటాయండి. ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా ప్రైసెస్ అయితే ఇన్ ఫ్యూచర్లో ఇంకా జంప్ అవుతూనే ఉంటాయి. బట్ ఇప్పుడున్న ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే ఆల్మోస్ట్ 3,000 to 5,000 అయితే జంప్ అవ్వబోతుందండి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో మై డియర్ ఇన్వెస్టర్స్, ప్లీజ్ దయచేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. వెస్ట్ సైడ్ చూసుకోండి, మంచి ప్రాపర్టీస్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.